చరిత్రలో నిలిచిపోయే విధంగా శ్రీకాకుళంలో భారీ మెజార్టీతో గొండు శంకర్ను గెలిపించాలని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిన్న గొండు శంకర్ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక 7 రోడ్ల కూడలి నుంచి ర్యాలీగా వెళ్లిన శంకర్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయనకు మద్దతుగా భారీగా అభిమానులు, కార్యకర్తలు కదలి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సంవత్సరాలుగా మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరగలేదు. ఆ ఎలక్షన్ కూడా వీలైనంత తొందరగా మ్యాక్సిమం 1 ఇయర్ లోపల ఎలక్షన్ కూడా జరిపిస్తాం. అలాగే ఇక్కడ ఏదైతే పెద్ద ఎత్తున 100 కోట్లతో నిర్మిస్తున్న ఈ కలెక్టరేట్ కూడా దీన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి దీనికి అందుబాటులోకి తెచ్చి ప్రజలందరికీ కూడా ఇక్కడ పరిపాలన శుభ్రంగా సాగే విధంగా కూడా నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను. ఇవన్నిటి మీద నాకు పూర్తి అవగాహన ఉంది కనుక ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గత 3 సంవత్సరాలుగా నన్ను చూస్తున్నారు. మళ్ళీ మీరు కూడా నన్ను ఆశీర్వదించి మళ్ళీ నన్ను. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీకాకుళం నియోజకవర్గానికి నామినేషన్ వేసిన సందర్భంగా నియోజకవర్గ నలుమూలల నుండి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ఇంత జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ జన ప్రభంజనానికి సంకేతం ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, నిరంకుశత్వ పాలన, పథకాల పేర్లు చెప్పినప్పటికి కూడా నిత్యావసర సరుకులు ధరలు కూడా పెరిగి ఏ ఒక్కరికి కూడా